హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఇదైతే నేను బెంగళూరు నుంచి అనంతపూర్ వస్తూ తీసిన వీడియోస్. ఎందుకు వస్తున్నా అంటే వరలక్ష్మి వ్రతం ఉంది కదా, వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఇంటికైతే వస్తున్నా. ఆ రోజు సాటర్డే ఫుల్ ట్రాఫిక్ ఉన్నింది. ఈ సిటీ దాటడానికే నాకు ఒక 2 hours పట్టిందనమాట. డే టైం జర్నీ కన్నా నైట్ టైం జర్నీ చాలా బాగుంటుంది కదా. ఆ జర్నీని ఎంజాయ్ చేస్తూ మా ఊరికైతే వచ్చేసాను నేను ఆ రోజు. అదేంటో మరి మన నేటివ్ ప్లేస్కి వెళ్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇంకా ఆ రోజైతే దినేష్ వచ్చాడు నన్ను పిక్ చేసుకోవడానికి. ఇదైతే నెక్స్ట్ డే డెకరేషన్ స్టార్ట్ చేసేసాం. నేనైతే 4 థర్మోకోల్ షీట్స్ తీసుకున్నాను. డెకోర్ థీమ్ ఏంటంటే వింటేజ్ డోర్ డెకోర్ అని ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా, అదే చేయాలనుకున్నా. ఇది వాల్పేపర్ తీసుకున్నాను నేను అమెజాన్లో. 300 రూపీస్ పడింది. ఇంకా ఇది మౌల్డెడ్ క్లే తీసుకున్నాను. ఇది ఎందుకు యూస్ చేస్తానో ముందు వీడియోలో మీకు తెలుస్తుంది. ఇలా అయితే థర్మోకోల్ షీట్కి మెజర్ చేసుకొని ఎంతైతే అవసరం అవుతుందో అంత మెజర్ చేసుకొని కట్ చేసేసుకుంటున్నా స్టిక్ చేయడానికి. ఫస్ట్ అయితే నేను వాల్కి ఎలా అయితే స్టిక్ చేస్తారో అలానే స్టిక్ చేద్దాం అనుకున్నా, కానీ ఇది థర్మోకోల్ షీట్ కదా, గట్టిగా లాగుతుంటే ఏమవుతుందంటే థర్మోకోల్ షీట్ విరిగిపోయేలా ఉంది. అలా అని మెల్లగా స్టిక్ చేస్తే ఏమో ముడతలుగా నీట్గా రావట్లేదు. అందుకే ఇలా అయితే కాదని చెప్పేసి మొత్తం తీసేసి డబల్ ప్లాస్టర్ యూస్ చేసి స్టిక్ చేద్దామని అనుకున్నాము. స్టిక్ చేయడానికి ఎక్కడి వరకు అయితే రావాలో అక్కడి వరకు మార్క్ చేసుకొని ఇలా అయితే డబల్ ప్లాస్టర్ యూస్ చేసి స్టిక్ చేసేసాం. అలా 4 థర్మోకోల్ షీట్స్కి వాల్పేపర్ అయితే స్టిక్ చేసేసాం. వాల్పేపర్ పూర్తిగా ఎందుకు వేయలేదంటే డోర్కి సైడ్కి కార్నర్స్కి ఉంటాయి కదా అవుట్లైన్స్ లాగా, అలా క్రియేట్ చేద్దామనేసి మొత్తం వాల్పేపర్ వేయలేదు. ఎందుకంటే స్టిక్ చేసినా అది వేస్ట్ కదా, కనిపించదని చెప్పి. ఇక్కడ వాటి కోసమే కట్ చేస్తున్నాం. అంటే అన్నీ ఈక్వల్గా ఉండాలి కదా, అందుకోసం ఈక్వల్గా అన్నీ మెజర్ చేసుకొని అన్నీ ఒకటేలా ఉండేలా కట్ చేస్తున్నాం. ఇలా కట్ చేసిన వాటికి కూడా వాల్పేపర్ అంటించాలి మనము, ఎందుకంటే నీట్గా కనిపించాలి కదా. అలా అవుట్లైన్ కోసం తయారు చేసుకున్న వాటిని తీసుకొచ్చి ఇప్పుడు థర్మోకోల్ షీట్కి ఇవైతే గుండు పిన్నలు యూస్ చేసి నేను స్టిక్ చేసేస్తున్నా. డోర్ పైన డిజైన్ కోసం కార్డ్బోర్డ్ యూస్ చేసి నేను ఇలా అయితే కట్ చేశాను, ఒక ఫ్లవర్ షేప్లో వచ్చినట్టు. ఇంకా దీనిపైన మౌల్డెడ్ క్లే యూస్ చేసి ఇలా చేశాను ఫ్లవర్ లాగా. వాటికి గోల్డ్ కలర్ పెయింట్ కూడా వేసేసాను. మా ఇంట్లో వాళ్ళు పింక్ కలర్లో ఉంటుంది, సో బ్రౌన్ కలర్ పెడితే మంచిగా కనిపిస్తుందో లేదో అని చెప్పి ఫస్ట్ ఇలా అయితే వైట్ కలర్ క్లాత్ మీద ట్రై చేసి చూసాం, కానీ అది అస్సలు స్టిక్ అవ్వట్లేదు. అందుకోసం ఇంకా తీసేసి వాళ్ళకే స్టిక్ చేసేసాం డైరెక్ట్గా. ఈ ఫ్లవర్స్ అయితే నేను మీషోలో తీసుకున్న డోర్ వీల్ రావడానికి. ఇంకా ఈ తోరణం ఇంట్లోనే ఉన్నింది ఆల్రెడీ, దాన్ని కూడా నేను ఇక్కడ స్టిక్ చేసేస్తున్నా. ఈ చిలకలు కూడా డిఐవై చేసిందే, కానీ ఇప్పుడు చేసింది కాదు, 2 years బ్యాక్ చేసింది. అందుకే నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయట్లేదు వీటిని. ఇక్కడ ఖాళీగా ఉంది కదా అని అక్కడక్కడ ర్యాండమ్గా అలా స్టిక్ చేశాను వాటిని. చూసాక చాలా బాగా అనిపించింది. ఇదైతే నేను అమ్మవారి కోసం తీసుకున్న శారీ.
ఇది బార్డర్ ఒక సైడ్ పెద్దగా ఒక సైడ్ చిన్నగా ఉంది. అలా కాకుండా రెండు సైడు ఒకటే రకంగా బార్డర్ ఉంటే ఇంకా ఈజీగా చాలా ప్లీట్స్ వచ్చేలాగా మనం డ్రేప్ చేయొచ్చు శారీని. కానీ ఈసారి నేను 2 స్టెప్స్ వచ్చేలాగా డ్రేప్ చేద్దాం అనుకున్న శారీని. అందుకోసమే ఇలా ఒక సైడ్ చిన్న బార్డర్ ఒక సైడ్ పెద్ద బార్డర్ ఉండేలాగా చూసుకున్నా. ఫస్ట్ అయితే మనం శారీ మొత్తం ఇలా ప్లీట్స్ పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం ప్లీట్స్ పెట్టేసుకున్న తర్వాత లాస్ట్ కొంగు మాత్రం మనం ఎలా అయితే కొంగును పెట్టుకుంటామో అలానే ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను మొత్తం ప్లీట్స్ పెట్టేసుకున్నాను. ఇంకా కొంగు కోసం కూడా ఇలా పెట్టేసుకున్నాను. అమ్మవారికి శారీ డ్రేప్ చేయడానికి అయితే నేను ఒక బింది తీసుకున్నా. దానిపైన ఒక చిన్న కలశం పెట్టడానికి ఒక చెంబు తీసుకున్నా. దానికే స్కేల్ని కట్టాను నేను. అది ఎందుకంటే చేతుల్లాగా సపోర్ట్ ఇస్తుంది మనకి. ఇక్కడ నేను చూపిస్తున్నాను శారీ డ్రేపింగ్, చూసేయండి.
ఈసారి శారీ డ్రెప్పింగ్ మాత్రం చాలా త్వరగా అయిపోయింది, ఇంకా చాలా బాగా కూడా వచ్చింది. ఇక్కడైతే నేను అమ్మవారికి నగలేసి అలంకరిస్తున్నా. ఇదే అమ్మవారి ఫేస్. ఇది కూడా నేను డిఐవై చేసిందే, కానీ ఇప్పుడు కాదు, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చేసింది. ఇక్కడైతే నేను ఫేస్ అటాచ్ చేయట్లేదు, ఎందుకంటే మార్నింగ్ పూజ చేసే ముందు అటాచ్ చేద్దామని చేయట్లేదు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, నాకైతే చాలా చాలా నచ్చేసింది. నగలన్నీ వేసిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఇక్కడ నేను తాంబూలం ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్స్ చేస్తున్నాను, చూసేయండి. అదంతా చేసి పడుకోవడానికి చాలా లేట్ అయిపోయింది, ఇంకా అందుకే లాస్ట్లో షూట్ చేయలేదు. ఇది మార్నింగ్ క్లిప్, మొత్తం అమ్మవారి ఫేస్ అంతా డెకోర్ అయిపోయిన తర్వాత తీస్తున్నా. ఇదే మా ఇంటి వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్. మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ డెకోర్ ఇంకా అమ్మవారు కూడా చాలా బాగున్నారు. నెక్స్ట్ వీడియోలో పూజ ఎలా చేసుకున్నానో పెడతాను. అంటిల్ దెన్ బాయ్.